ఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి బీభత్సం జరిగింది. నిన్న రాత్రి తొక్కిసలాటలో 15 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. వీరిని హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా తెలిపారు. అనూహ్యంగా రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రయాగ్రాజ్ కు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 14వ నంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. అయితే మరో 2 రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 ప్లాట్ఫామ్లపై ఉన్నారు. రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, రైల్వే శాఖ అధికారులు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరిన్ని వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ మదర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మదర్, ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధురి, అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. మొత్తం 18 మంది మరణించినట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తా ఉన్నారు. మిస్కమ్యూనికేషన్ అనుకోవచ్చు, లేకపోతే అలసత్వం కావచ్చు, 2 కూడా ప్రధాన కారణము. అసలు ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే బాధిత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. రాత్రి ఘటన జరిగినటువంటి సందర్భంలో కనీసం ఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి పోలీసులు కూడా కట్టడి చేసేందుకు కావచ్చు, లేకపోతే వారిని సరైనటువంటి క్రమంలో పంపించేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. వాటిని రద్దీని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ పూర్తి స్థాయిలో విఫలం కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కీలకంగా ప్రయాగ్రాజ్ కు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఒక 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లేట్ గా రావడంతో పూర్తి స్థాయిలో రద్దీ అనేది కూడా పెరిగిపోయింది. దాంతో పాటు మిస్కమ్యూనికేషన్ 11వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వస్తుంది అనుకున్నటువంటి రైలు 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రావడము, దాంతో ఒక్కసారిగా 11వ నెంబర్ పైన ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటువంటి క్రమంలో మొత్తంగా ఈ 3 ప్లాట్ఫామ్ నుంచి ప్రయాణికులంతా కూడా ఎక్స్చేంజ్ అయ్యేటువంటి క్రమంలోనే ఈ తొక్కిసలాట స్టాంపేడ్ అనేది కూడా జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. రద్దీ అనేది కూడా జస్ట్ 20 to 15 మినిట్స్ లోనే ఎక్కువ మొత్తంలో ప్రయాణికులందరూ కూడా ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవడము, ప్లాట్ఫామ్ పై నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ఇంటర్చేంజ్ అయ్యేటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి ఘటన ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికైతే ఈ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా చేపట్టబోతుంది. ఇంకా మరణించిన వాళ్ళలో 11 మంది మహిళలు ఉన్నారు, 4 చిన్నారులు ఉన్నారు. మరొక 18 మంది వరకు గాయాల పాలైనట్టుగా సమాచారం ఉంది. వాళ్ళందరినీ కూడా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్ కి తరలించారు. మృతులకు సంబంధించి ఐడెంటిఫికేషన్ అనేది కూడా ప్రస్తుతానికైతే జరుగుతా ఉంది. ఒక 2 డెడ్ బాడీస్ కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. మిగతా వాటికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ పూర్తయింది. వాటిని వారి కుటుంబ సభ్యులకు అందించేటువంటి ప్రయత్నాలు కావచ్చు, పోస్ట్ మార్టం కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ప్రస్తుతానికైతే జరుగుతా ఉన్నాయి. ఇంకా గాయపడినటువంటి వారందరికీ కూడా ఎన్ఎన్జేపీకి సంబంధించినటువంటి ఆసుపత్రుల్లోనే చికిత్సను అయితే అందిస్తా ఉన్నారు. రాత్రి ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక హైడ్రామా లాగానే నడిచింది. ఇది మొదట ఘటన జరిగినటువంటి సందర్భంలో ఫస్ట్ ఒక రూమర్ ని స్ప్రెడ్ చేశారనేటువంటి అంశాన్ని నార్తన్ రైల్వేస్ కు సంబంధించినటువంటి సిపిఆర్ఓ ప్రకటించారు. ఆ తర్వాత ఘటనకు సంబంధించి నిజంగానే జరిగింది. 15 మంది వరకు చనిపోయారు, మరొక 15 మంది వరకు ఓవరాల్ గా గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టు ప్రకటించారు. తర్వాత ఎల్జీ వీకే సక్సేనా కావచ్చు, తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి
రాజ్నాథ్ సింగ్ లేకపోతే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వీళ్ళందరూ కూడా ఘటనను ధృవీకరించారు. ఘటనకు సంబంధించినటువంటి స్పాట్ కూడా సికింద్రాబాద్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా వీళ్ళందరూ కూడా అశ్విని వైష్ణవ్ కావచ్చు, లేకపోతే ఢిల్లీ ప్రస్తుతం అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతీష్ వీళ్ళందరూ వచ్చి కూడా ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించారు. తర్వాత ఘటనకు సంబంధించి కన్ఫర్మేషన్ అనేది కూడా చేశారు. పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రైల్వే శాఖ నుంచి అయితే ఆదేశించింది. ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఎలా మిస్కమ్యూనికేషన్ అయింది, దీనికి సంబంధించినటువంటి వివరాలపైన ప్రస్తుతానికైతే విచారణ అనేది కూడా ఆదేశించారు. ప్రస్తుతానికైతే ఎవరైతే గాయాలు పాలయ్యారో వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందించి వాళ్ళందరినీ కూడా వారి ఊళ్ళలో చేర్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది ప్రస్తుతం చేస్తా ఉన్నారు. రైట్ మదర్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి బీభత్సం జరిగింది. నిన్న రాత్రి తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. వీరిని హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. మహాకుంభమేళకు వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ ద్వారా తెలిపారు. అనూహ్యంగా రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రయాగ్రాజ్ కు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళకు వెళ్లేందుకు ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. అయితే మరో 2 రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్లపై ఉన్నారు. రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, రైల్వే శాఖ అధికారులు. ఢిల్లీలో రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.